ఏదైనా మన తల్లిదండ్రుల జీవితాలు సరైనటువంటి వైఖరిలో లేకపోవడాన్ని బట్టి సమాజంలో దేవునికి వాక్యంలో ఉంటుంది. ఆదికాండం 6వ అధ్యాయం ఉంటుంది. దేవుని కుమారులు నరులు కుమార్తెలతో పోయారు అని ఉంటుంది. అంటే మానవుడు వారి యొక్క వివాహ జీవితంలోని లేదా వారు జీవిస్తున్నటువంటి జీవితాలలో సరైనటువంటి బంధం లేక, సరైనటువంటి అనుభవాలు లేక, సరైనటువంటి దేవునికి ప్రేమ వారి జీవితాల్లో లేక ఏమైపోతుందంటే వారికి ఉద్దేశాలు తల్లిదండ్రులు ఉద్దేశాలు పిల్లలకి వ్యతిరేకమైపోతుంది. తల్లిదండ్రులు సరైనటువంటి తత్వంలో జీవించలేకపోవడాన్ని బట్టి పిల్లలకి జీవితాలు ఏమైపోతాయంటే మనం చెప్పాను, వాళ్ళ యొక్క చిన్న వయసులోనే దౌర్భాగ్యాలు అయిపోతున్నారు. తండ్రి ఒక మార్గానికి వెళ్తే తల్లి ఒక మార్గానికి వెళ్ళడం, తల్లి ఒక మార్గానికి వెళ్తే తండ్రి ఒక మార్గానికి వెళ్ళడం, ఎటువంటి మోసకరమైనటువంటి జీవితాలని ఈ లోకంలో జీవిస్తున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారు. కానీ వారి యొక్క తల్లిదండ్రులకి జీవితం ఎంతో గొప్పది. అమ్రాము యకాబేదు అనేటువంటి వారు తన కుమారుడైనటువంటి ఈ మోషేని చిన్న వయసులో నా ప్రభువు కొరకు పెంచాలి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలంతా కూడా బాధించబడతా ఉన్నారు, హింసించబడతా ఉన్నారు. ఆ రాజు చేత ఎన్నో శ్రమలు పడతా ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏమైనా ప్రార్థన చేస్తున్నారంటే, ఈ శ్రమలకి, ఈ బాధలకి, ఈ హింసలను మా జీవితంలో ఎప్పుడు పోతాయి? నేను చనిపోయిన తర్వాత పోతాయా? ఎప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉంటే మమ్మల్ని కాపాడగలడా, కాపాడతాడా అనేటువంటి వారి యొక్క హృదయాలలో వారి యొక్క ఆలోచనలు చెలరేగుతూ వారి యొక్క మనస్సుని మరణానికి అప్పగించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు అవి. వాళ్ళు హింసించి బాధించి అనేకమైనటువంటి పర్యాయములు చాలా ఇబ్బందులు పెడతా ఉన్నప్పుడు గర్భంలో ఉన్నటువంటి శిశువును కూడా వాళ్ళు చూడకుండా ఏం చేసేవారంటే ఆ యొక్క పొట్టని, ఆ యొక్క గర్భిణి, ఆ యొక్క నిండు సోలంతో ఉన్నటువంటి వ్యక్తిని ఏం చేసేవారంటే ఆ ఫరో రాజు అక్కడ ఉన్నటువంటి సైనికులు పని చేయించేటువంటి అక్కడ ఉన్నటువంటి యాజకులంతా ఏం చేసేవారంటే వాళ్ళని బహు కష్టంగా బాగా హింసలు పెట్టి నిండు సోలంతో ఉన్నటువంటి వారిని కూడా అలా కడుపు మీద తన్నేవారంట. అంత భయంకరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాల్లో, అటువంటి పరిస్థితుల్లో మోషేని 3 నెలలు పెంచింది తల్లి. అదే 3 నెలలు పెంచిన తర్వాత ఆజ్ఞ జారీ చేశారు రాజుగారు. అప్పుడు వెంటనే ఈ పిల్లల్ని ఎవరైతే పుట్టినటువంటి చిన్న పిల్లలుగా నుంచి సంవత్సరం వరకు ఉన్నటువంటి పిల్లల్ని చంపివేయండి అని రాజు ఆజ్ఞ జారీ చేసిన తర్వాత ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి కన్నీటితో బాధతో ఆ తల్లి ఏం చేసిందంట, ఆ ఏట్లో వదిలేసింది. చూసారా, దేవునికి ప్రణాళిక మోసే మీద ఉంది కాబట్టి, ఆ తల్లి యొక్క ప్రార్థన గొప్పది కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఆ పిల్లవాడిని ఆ నైలు నదిలో పడవేసినప్పటికి కూడా ఏ ముసలకి ఆ మోషేని 3 నెలల్లో ఉన్నటువంటి ఆ చిన్న బాలుడిని దేవుడు ఏం చేశారంటే ఏ ముసలకి అప్పగించలేదు, ఏ పాముకి అప్పగించలేదు. ఎవరైతే హేళన చేస్తున్నారో, ఎవరైతే హింసిస్తున్నారో, ఎవరైతే ఆ యొక్క ప్రజల్ని హింస పెడతా ఉన్నారో ఆ రాజు దగ్గరికే ఈ మోషేని పంపించారు దేవుడు. చూడండి, ఆ రాజు యొక్క కుమార్తె ఆ మోషేని పెంచుకోవడం జరిగిద్దన్నమాట. మోషేని అటువంటి మోషే అక్కడ ఆ రాజు యొక్క పరిపాలనలోని పెద్దవాడికి ఎదుగుతున్నాడు. ఆ రాజు కుమార్తె అతను పెంచుకుంటా ఉంది, పెద్దవాడికి ఎదుగుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి అనుభవాలు, ఆనందాలు, సంతోషాలు ఇవన్నీ చూస్తున్నాడు. కానీ ఈ తల్లి ఉంది కదా, 3 నెలల వయసులో, 3 నెలల చిన్న ప్రాయంలో ఆ తల్లి విడిచిపెట్టినటువంటి ఆ బాధ, ఆ చింత ఆమె జీవితంలో పోరాడుతూ ఉంది. నా బిడ్డని ఇలా అయిపోయింది, నా బిడ్డ పరిస్థితి ఇలా అయిపోయింది, ఇప్పుడు ఏంటని బాధపడుతున్నటువంటి సందర్భంలో ఫరో దగ్గరికి ఆ ఫరో కుమార్తె దగ్గరికి దేవుడు పంపించారు. ఫరో కుమార్తె దగ్గర దేవుడు పంపించడమే కాకుండా మరలా దేవుడు ఏం చేశారంటే, ఈ కుమారుడు ఎబ్రీల యొక్క కుమారుడు కాబట్టి పనికెత్తులు కావాలని దేవుడు ఏం చేశారంటే ఆ యొక్క రాజు కుమార్తె ద్వారా మరలా పనికెత్తులు కావాలని పిలిచినప్పుడు ఏ తల్లి అయితే విడిచిపెట్టిందో ఆ తల్లిని ఆమెకి ఆ బిడ్డను పెంచడానికి తీసుకొచ్చారు.